అందరినీ ప్రేమించండి. ఎట్టి ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ, దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది. దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది. కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము. ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము. ఇంటిలో ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది. పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఒకే ప్రేమని. ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు, ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు. కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు. ప్రాణములు కూడా ఏమాత్రం లెక్క చేయరు. ప్రతి ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు. ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు, ఏ యోగములు ఆచరించారో మీరు, ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది. నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను. నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు. కనుక నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.